హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సండే మా ఇంట్లో స్పెషల్ అయితే రాగి ముద్ద అయితే మాత్రం రెడీ చేస్తున్నాను. ఈరోజు బావ ఇంట్లోనే ఉన్నాడు. రాగి ముద్ద అయితే చేయమన్నాడు. అందుకే నేనైతే మాత్రం ఇట్లా రాగి ముద్ద అయితే మాత్రం రెడీ చేశాను. ఈ రాగి పిండితో పాటు మామూలుగా కొంతమంది స్టోర్ బియ్యం వేస్తారు. కొంతమంది నూకలేస్తారు. కొంతమంది మామూలు బియ్యం అట్లా వేస్తారు. నేనైతే మాత్రం ముడి బియ్యం తీసుకొని ఆ ముడి బియ్యంని కొంచెం నూకలాగా చేసుకొని అయితే అట్టి పెట్టుకుంటాను. అవైతే మాత్రం కలిపి కొంచెం అయితే వేసుకుంటాను. ఈ రాగి ముద్దలోకి పులుసు కూర ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఇక రాగి ముద్ద అయితే మాత్రం ఇట్లా రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు మా సండే స్పెషల్ అయితే మాత్రం ఇదే. ఇట్లా మామూలుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసి ఇట్లా రౌండ్గా అయితే మాత్రం చేస్తాను. ఇది చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మా ఇద్దరికి కూడా ఇట్లా రాగి ముద్ద అంటే మాత్రం ఇద్దరికీ ఇష్టమే. ఈ రాగి ముద్దలోకి మటన్ అయితే తీసుకొచ్చుకున్నాడు. నేనైతే మాత్రం ఇంక మటన్ వండి పెట్టాను. నాటుకోడి కానీ కాళ్ళు కూర కానీ ఏదైనా సరే బాగుంటుంది. ఇంకా బావ మటన్ తెచ్చుకున్నాడు కాబట్టి నేనైతే మటన్ అయితే మాత్రం వండాను. ఇట్లా అయితే మాత్రం తినటానికి మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. చాలామంది పొద్దున్నే రాగి జావ తాగుతూ ఉంటారు. ఆ రాగి జావే కాదు, అప్పుడప్పుడు ఇట్లా రాగి ముద్ద అయితే మాత్రం చేసుకొని తినండి. వారానికి మినిమం 2 సార్లన్నా తినండి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. అందుకని మీరైతే మాత్రం ట్రై చేయండి. మటన్ పులుసు రాగి ముద్ద అయితే మాత్రం రెడీ అయిపోయింది. రాగి ముద్దలోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పులుసు కూర అయితే మాత్రం అయితేనే చాలా బాగుంటుంది. కలుపుకోవటానికి కానీ తినడానికి కానీ చాలా ఇష్టంగా తింటారు. మా బావ అయితే మాత్రం తినటానికి రెడీ అయిపోయాడు. మామూలుగా రోజు ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి కలిసి తినం. కానీ ఆయన ఎప్పుడైనా ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరం ఇలా కలిసి అయితే మాత్రం తింటాము. ఇక నైట్ అంటారా, నైట్ నేను అసలు భోజనమే చేయను. ఏ జ్యూస్ తాగైతే ఊరుకుంటాను. ఇక మామూలుగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇలా కలిసి అయితే మాత్రం తింటాము. ఉన్నది మేమిద్దరమే కదా, ఆయనకి నేను, నాకు ఆయన. కానీ మీరైతే మాత్రం పిల్లలకు కూడా ఈ రాగి ముద్ద, రాగి జావ లాంటివి అలవాటు చేయండి. నేను మా అమ్మాయికి కూడా ఫోన్ చేసి చెప్తా ఉంటాను. ఈ పిల్లలకి కొంచెం ఈ రాగి ముద్ద లాంటి, రాగి జావ లాంటివి అలవాటు చెయ్యి, కొంచెం హెల్త్‌కి చాలా మంచిది కదా అని చెప్పి చెప్తా ఉంటాను. అదే మాట మీకు కూడా చెప్తున్నాను. పిల్లలకి అలవాటు చేయండి. మీరు కూడా ఎక్కువగా తినండి. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. అదొకటి గుర్తుపెట్టుకొని హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. బావ ఇంతకీ ఎలా ఉంది అంటే, చాలా బాగుంది తులసమ్మ అని అయితే చెప్పారు. నిజంగా మా బావకి ఇష్టమైనవి వండి పెట్టడం అంటే నాకైతే చాలా ఇష్టం. మేము ఇంత సంతోషంగా, హ్యాపీగా ఉండటానికి కారణం అయితే మాత్రం మీరే. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి మాకు లైక్స్ ఇస్తూ, మెసేజ్‌లు పెడుతూ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. అమ్మ, నాన్నగా మేమైతే ఒకటే చెప్తాము. మీరందరూ బాగుండాలి. మీ అందరిలో ఈ అమ్మ, నాన్న ఉండాలి.